తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణంపై కార్యాచరణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 150 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణం కోసం మహారాష్ట్ర సర్కార్తో సంప్రదింపులు జరపాలన్నారు. బ్యారేజ్ నిర్మాణంలో మహారాష్ట్రలో భూముల ముంపునకు గురైతే పరిహారం ఇస్తామని చెప్పారు. ఆదిలాబాద్ సహా తెలంగాణ మెట్ట ప్రాంతాల రైతులకు సాగు, తాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత నదిపై 150 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించి 100 టీఎంసీలను గ్రావిటీతో ఎల్లంపల్లికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మహారాష్ట్రను ఒప్పించేలా అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సూచించారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు, ఇరిగేషన్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం గతంలోనే 11,000 కోట్లు ఖర్చు చేశామని, ఇప్పటికే 71.5 కిలోమీటర్ల మేర కెనాల్ పనులు పూర్తయ్యాయని అధికారులు సీఎం రేవంత్ కు వివరించారు. ఈ నిర్మాణాలన్నీ వృధా కాకుండా ఉండాలంటే 150 మీటర్ల ఎత్తున బ్యారేజ్ నిర్మించడం మేలని నిపుణులు సూచించారు. గతంలో జరిగిన చర్చల ప్రకారం మహారాష్ట్ర 148 మీటర్ల ఎత్తుకు అంగీకరించిందని, కానీ 152 మీటర్ల ఎత్తు పెంచితే ముంపు ప్రభావం ఎక్కువని నిరాకరించిందన్నారు. అయితే 150 మీటర్ల ఎత్తుకు ఒప్పిస్తే తక్కువ ఖర్చుతో తక్కువ నీటిని గ్రావిటీతో శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్కు తరలించే వీలుంటుందన్నారు అధికారులు, నిపుణులు. కాళేశ్వరం రిజర్వాయర్లపై ఆధారపడే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణమే మేలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది పూర్తయితే ఆదిలాబాద్తో పాటు తెలంగాణలోని మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించవచ్చని చెప్పారు. 150 మీటర్ల ఎత్తుతో మహారాష్ట్రలో పెద్దగా ముంపు ప్రభావం ఉండదన్నారు. ఒకవేళ ఎక్కడైనా ముంపు ఏర్పడితే బాధితులకు పరిహారం చెల్లించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం సూచించారు. కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకుని స్వయంగా కలిసి చర్చించారన్నారు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులపైన సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. అక్కడ జరుగుతున్న జియో టెస్టింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం మొదలై వరదలొచ్చేలోపే పనులు పూర్తి కావాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మర్యాదపూర్వకంగా కలిశారు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు జీఆర్ఎంబీ చైర్మన్ పి దోర్జీ గ్యాంబా, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్. సీఎంతో గోదావరి రివర్ బోర్డుకు సంబంధించిన పలు విషయాలపై చర్చించినట్టు సమాచారం. అంతకుముందు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఎల్ఎన్టీ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్.